నమస్కారం అండి. ఈరోజు ఇన్స్టెంట్ జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు జొన్నపిండికి 3 కప్పుల వరకు మజ్జిగ యాడ్ చేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. రవ్వ దోశలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా జారుగా కలుపుకోవాలండి. ఇది మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా జారుగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని ఇలా దోశలాగా వేసుకోవాలండి. దోశ వేసినాక నచ్చిన వాళ్ళు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదు. కావాలంటే పిండిలోనే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర లాంటివి కూడా కలుపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పక్కన దోశ కాలిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని ఒక 30 సెకండ్స్ వరకు కాల్చుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇన్స్టెంట్ జొన్న దోశ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.